అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మాఫియా అనగానే ప్రపంచ ప్రజలకు మొదట గుర్తొచ్చే దేశం ఇటలీ. సిసిలీ, కాలబ్రియా, కాంపానియా లాంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత నేర సమూహాలు చాలానే ఉన్నాయి. భారత్లో మాత్రం మాఫియా అనగానే దేశ ప్రజలకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశే. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ప్రజలను దోచుకోవటానికి నానా రకాల మాఫియాలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు వాటికి నకిలీ మద్యం మాఫియా తోడైంది. దారుణమైన విషయం ఏంటంటే ఈ మాఫియాలన్నింటినీ నడిపించేది ఎల్లో ఫెలోసే. పచ్చముఠా సారథ్యంలో, పచ్చమూక పర్యవేక్షణలో ప్రజలను పీక్కు తినే మాఫియాలు ఏపీలో రాజ్యమేలుతున్నాయి. ఇక నకిలీ మద్యం మాఫియా అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్కి సరికొత్త అర్థం చెప్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజలను మద్యంలో ముంచేయాలి, తమ ఆటవిక పాలన గురించి ప్రశ్నించే విచక్షణ జ్ఞానం లేకుండా చేయాలి, రాత్రి పగలు మందు అందుబాటులో ఉంచి మందు బాబులను దోచుకోవాలి, వాళ్ళ కుటుంబాలను నడివీధికి లాగేయాలి. ఈ ఆశయాల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెడుతోంది. నిన్న మొన్నటిదాకా అందరూ అలానే అనుకున్నారు. కానీ అంతకు మించి అనేసింది పచ్చముఠ. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంతో టీడీపీ లిక్కర్ మాఫియా శాంతించలేదు. అందుకే నకిలీ మద్యాన్ని రంగంలోకి దించింది. ఏపీలో ప్రతి 4 మద్యం బాటిల్స్లో ఒకటి నకిలీ మద్యమే అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలకుల అండతో, ఎల్లో మీడియా మద్దతుతో 3 పెగ్గులు 6 క్వార్టర్లు అన్నట్లుగా చెలరేగిపోతోంది నకిలీ మద్యం మాఫియా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఇసుక మాఫియా నుంచి లిక్కర్ మాఫియా దాకా అనేక రూపాల్లో ప్రజలను పీక్కు తింటోన్నా టీడీపీ నేతల ధనదాహం తీరలేదు. అందుకే నకిలీ మద్యంతో ప్రజల మీద పడ్డారు. నకిలీ మద్యం స్కామ్ బయటపడిన తర్వాత కూడా ఆ స్కామ్ వెనక ఉన్న పాత్రధారులు బానే ఉన్నారు. ఇంకా ఏపీలో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నకిలీ మద్యం స్కామ్ సూత్రధారులు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండడంతో పచ్చముఠా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకల చెరువులోనే 20,208 నకిలీ మద్యం బాటిల్స్ దొరికాయి. 1,050 లీటర్ల స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితోనే 1000 బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేయొచ్చు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇబ్రహీంపట్నం, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేట్ మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు, బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి 4-5 బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే అంటే ఏపీలో ఎంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పిట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికైపోయింది. అందుకే తొలి ఏడాదిలోనే టీడీపీ లిక్కర్ మాఫియా 5,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఏపీలో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలు చాలా చిన్నవి. ఈ స్కామ్ బయటపడిన నకిలీ మద్యం విక్రయాలు ఏమాత్రం తగ్గలేదన్నది సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియుల ప్రాణాలు ఇప్పుడు టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా గుప్పిట్లో నకిలీ మద్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా మెటిక్యులస్గా ఆర్గనైజ్డ్గా
క్రైమ్ చేయడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. చంద్రబాబు నేరాలు చేస్తాడు, అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. వాళ్ళే బురద జల్లుతారు ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా. వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైలుకు పంపించే కార్యక్రమం చేస్తారు. నకిలీ మద్యం స్కామ్లో దొరికిన వాళ్లు కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకి సన్నిహితులు కూడా. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లి నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గుతేలింది. జంట హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో A1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండడం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. అలాంటి జనార్దన్ రావు నకిలీ మద్యం స్కామ్ బయటపడగానే హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడు ఎలా అయ్యాడు? ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలుపెట్టిన డైవర్షన్ కుట్ర కాబట్టి. ఇదిగో ఇలా చూడండి. నకిలీ మద్యం స్కామ్ లో A1గా ఉన్న జనార్దన్ రావు గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పటి దృశ్యం ఇది. ఏదో పెద్ద కార్పొరేట్ పారిశ్రామికవేత్త స్టైల్లో ఇంత దర్జా ఎందుకు ఒలకబోశారు జనార్దన్ రావు? అంటే తనకేం కాదన్న ధీమా ఆయనకుందన్నమాట. ఆ ధీమా వెనుక ఉన్న దన్ను కరకట్ట పెద్దలే అని సామాన్య ప్రజలు సైతం చెప్తున్నారు. కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్య నేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు మార్క్ డైవర్షన్ స్కామ్ స్టార్ట్ చేసేశారు. నకిలీ మద్యం స్కామ్ ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి కుట్రకు పదును పెట్టారు. అక్కడ తాగిపోకుండా చంద్రబాబు బరి తెగి మంతటి తాగిపోలా. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను IVRSలో చూయించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం. ఇంతటితో కూడా ఆగిపోలా. ABN, ఈనాడు, TV5 వాళ్ళ రంగ ప్రవేశం చేసినారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి అవి చూపించడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి, చేసేది వీళ్ళే. డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో. చంద్రబాబు స్కాముల్లో లిక్కర్ స్కామ్ ప్రత్యేకమైంది. అధికారంలో ఉన్న ప్రతిసారి కొత్త కొత్త కుట్రలతో లిక్కర్ స్కామ్ ని పరుగులు పెట్టిస్తూ ఉంటారు. 2014 నుంచి 5 ఏళ్లలో చంద్రబాబు ఎన్నో స్కామ్లు చేశారు. ఒక్క లిక్కర్ స్కామ్ లోనే 25,000 కోట్ల రూపాయలు అక్రమంగా దిగమింగారు. అందుకు ఆధారాలున్నాయి. అడ్డంగా CIDకి దొరికిపోయారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. అయినా మళ్లీ అధికారంలోకి రాగానే ఈసారి మరింతగా చెలరేగిపోయారు. ప్రభుత్వ పెద్దల అండతో టీడీపీ నేతలు ఏపీని నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేశారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా ఏపీలో నకిలీ మద్యం దందాని టీడీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు.
మరోవైపు నకిలీ మద్యం పాపాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టడానికి అటు పచ్చ ముఠా ఇటు ఎల్లో మీడియా పన్నుతోన్న పన్నాగాలను చూసి ప్రజలు చీకొడుతున్నారు. తమ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయటం చంద్రబాబుకు కొత్తేం కాదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో గద్దెనెక్కినప్పుడే డైవర్షన్ స్కామ్లకు తెరతీశారు. మామకి వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి దేశంలో సరికొత్త విజనరీ లీడర్ పుట్టుకొచ్చారని ఎల్లో మీడియాతో దిక్కుమాలిన ప్రచారం చేయించారు. అక్కడి నుంచి మొదలు పెడితే తమ అకృత్యాలను, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చడానికి డైవర్షన్ స్కామ్లు చేయటం చంద్రబాబు అండ్ కోకి పరిపాటిగా మారింది. నకిలీ మద్యం స్కామ్ బయటపడిన తర్వాత ఏలినవారు చేసింది కేవలం డైవర్షన్ స్కామే. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కటమే. అంతకు మించి ఏపీలో ఏం జరగలేదు. నకిలీ మద్యం ఇంకా బెల్ట్ షాపుల సాక్షిగా ఏరులై పారుతూనే ఉంది. పరిశ్రమ స్థాయిలో యంత్రాలను పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ప్రజల ప్రాణాలను తీసే స్థాయికి టీడీపీ నేతలు తెగించడంతో షాక్కి గురైన తెలుగు రాష్ట్రాల ప్రజలు చీకొడుతున్నారు. ఒకవైపు నకిలీ మద్యంపై సీబీఐ విచారణ వేయాలన్న వైఎస్ఆర్సీపీ డిమాండ్ని ఏమాత్రం పట్టించుకోకుండా సిట్ వేయడంతోనే వారి బండారం బయటపడిపోయిందని పరిశీలకులు చెప్తున్నారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ ఎల్లో డ్రామా మొదలుపెట్టారు. జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారు చేశానని టీడీపీ మార్క్ కుట్ర డ్రామాకి జనార్దన్ తెరతీశాడు. కాదు డైవర్షన్ స్కీమ్లో ఆరితేరిన టీడీపీ కీలక నేతల దర్శకత్వంలో ఈ కుట్రకి తెరలేచింది. సీబీఐ విచారణకి ఆదేశిస్తే ఈ తరహా కుట్రలు చేయడం కుదరదు కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం సిట్ విచారణకి ఆదేశించింది. నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయి వైఎస్ఆర్సీపీ నేతల మీద బురద చల్లే కుట్ర చేస్తూ మరోసారి పచ్చమూక అడ్డంగా దొరికిపోయింది. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి, సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్టేలో ఉన్న సిపి రాజశేఖర్ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణను చేస్తూ ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా. కరకట్ట స్క్రిప్ట్ మేరకే ఈ డైవర్షన్ స్కామ్ ని A1 జనార్దన్ రావు చేత ఎలా నడిపించారంటే, నకిలీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్రేమీ లేదన్నట్టుగా జనార్దన్ రావు వీడియోని చిత్రీకరించారు. ఇక మరో పాత్రధారి సురేంద్ర నాయుడు ఊసేలేదు. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేతల ప్రస్తావనే లేకుండా జాగ్రత్త పడ్డారు. నకిలీ మద్యం కేసును 360 డిగ్రీల కోణంలో అడ్డంగా దారి మళ్లిస్తూ వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ పేరును జనార్దన్ రావు నోటితో చెప్పించడం కరకట్ట నేత బేతాళ కుట్రలకు పరాకాష్ట. నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటుగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. చెప్పే ధైర్యం తనకుంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు? ఏ షాపుల్లో గుర్తించారు? ఒకటిలా అన్ని షాపులు వీళ్ళయే, పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు. ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తూ ఉన్నప్పుడు, వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు, మీ పేపర్లో మీరే రాసినారు 2 రోజులు ఆయన వస్తున్నాడని. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుకౌట్ నోటీసులు పెడుతున్నారు. ఈయనకు మాత్రం పెట్టరు. దర్జాగా ఆయన వస్తాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు? ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్, తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, ఆయన వీడియో, ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్న నుంచి బయటికి పంపించడం, దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం. ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం,
ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలైనా టీడీపీ నేతల్లో కించిత్ కూడా ఆందోళన కనిపించడం లేదు. ఎందుకంటే నకిలీ మద్యంతో మద్యపాన ప్రియుల ప్రాణాలతో పేదల ప్రాణాలతో వాళ్ళింకా చెలగాటమాడుతూనే ఉన్నారు. నకిలీ మద్యం స్కామ్లో సూత్రధారులంతా ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో ఉండడంతో అడ్డు అదుపు లేకుండా ఏపీలో నకిలీ మద్యం దందా ఇంకా కొనసాగుతోంది. మద్యపాన ప్రియుల ప్రాణాలను వెంటాడుతోంది. నకిలీ మద్యం అమ్మకాలకు అడ్డుగా ఉంటుందనే క్యూఆర్ కోడ్ నెత్తేశారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత డైవర్షన్ స్కామ్ లో భాగంగా క్యూఆర్ కోడ్ మళ్లీ ప్రవేశపెట్టేశారు. కానీ నకిలీ మద్యం తయారు చేసేదే పచ్చముఠ, డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్లే, అమ్మేది వాళ్లే, బెల్ట్ షాపులు వాళ్లవే. ఇక క్యూఆర్ కోడ్ కి నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుంది? లాభాపేక్ష లేకుండా మద్యం పాలసీని రూపొందించి అమలు చేసిన జగన్ పాలనకి, నకిలీ మద్యం రాజ్యమెలుతున్న చంద్రబాబు పాలనకి తేడా చూసి ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. పచ్చముఠ అరాచకాలను, ఎల్లో మీడియా దిక్కుమాలిన రాతలను చూస్తూ చీకొడుతున్నారు. భారతదేశంలో లాభాపేక్ష లేకుండా మద్యం పాలసీని తయారు చేసి అమలు చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. దశల వారీ మద్య నియంత్రణ, నాణ్యమైన మద్యం అమ్మకాల కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది. అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే చాలు, మద్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి సరఫరా చేస్తున్న నాణ్యమైన మద్యమేనా, మద్యం ఏ డిస్టిలరీలో తయారైంది, ఎప్పుడు తయారైంది, బ్యాచ్ నంబర్, ఇలాంటి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. మద్యం నకిలీ, కల్తీ చేసేందుకు అవకాశం లేకుండా కట్టడి చేసింది. 2024లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలగించింది. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆ విధానం అమలును నిలిపివేసింది. ఆపై టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి టీడీపీ నేతలు నకిలీ మద్యం దందా మొదలుపెట్టారు. నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు నకిలీ మద్యం కనిపెట్టడానికి జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన క్యూఆర్ కోడ్ విధానానికి జై కొట్టింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు, ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేవి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు కాదా? ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు, మనుషులు, నాయకులు, వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా? మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని. అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు, మరో 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెడుతున్నారు, పెగ్గుల్లో పోస్తున్నారు. ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది. సరే, ఎంఆర్పి కదా దేవుడు ఎరుగు, ఇదైతే ఇంకా ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఇటు నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ నేతలు దొరికిపోయినా ఏపీలో నకిలీ మద్యానికి అడ్డుకట్ట పడలేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ దిక్కుమాలిన డైవర్షన్ కుట్రలు చేస్తోంది పచ్చముఠ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆరోగ్యశ్రీ లేదు, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు లేవు, శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు లేవు. ఉన్న వల్ల అప్పులు, అరాచకం, నకిలీ మద్యం, డైవర్షన్ కుట్రలు మాత్రమే. అంతర్జాతీయ సమాజం ముందు ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను తీసిపారేసిన కూటమి పాలకులను చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.